దేశంలో ప్రజలు ఆదాయపు పన్ను చట్ట ప్రకారం తమ ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ట్రిక్స్ పాటిస్తూ తక్కువ ఆదాయాన్ని చూపుతుంటారు. ఇతర ఆదాయ మార్గాల్ని కూడా ఐటీ రిటర్న్స్లో మెన్షన్ చేయరు. అయితే ఇలాంటి వారిపైన ఐటీ శాఖ కన్నేస్తుందనే విషయాన్ని మర్చిపోకండి. మనం చేసే క్రెడిట్ కార్డు లావాదేవీలు సహా ఇతర వ్యాపార లావాదేవీలు, క్యాష్ డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంటుంది. ముఖ్యంగా అత్యధిక విలువ ఉన్న ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఈ క్రెడిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. లేకపోతే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు పంపే అవకాశం లేకపోలేదని తెలిపారు. అయితే చాలామంది విదేశాలకు వెళ్లినప్పుడు అందుకు ప్రయాణాల కోసం కూడా ఎక్కువగా ఖర్చులు చేస్తుంటారు. వీలైనంత వరకు ఇలా చేయకపోవడమే ఉత్తమం. ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు 2 లక్షలకు మించి ఖర్చు చేస్తే ఆదాయపు పన్ను శాఖకు ఆటోమేటిక్గా ఈ వివరాలు తెలుస్తాయి. ఈ విషయంలో ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక కొందరు క్రెడిట్ కార్డులను ఉపయోగించి పెద్ద మొత్తంలో ఖర్చులు చేస్తారు. వీరి క్రెడిట్ కార్డు ఖర్చులు వార్షికంగా 2 లక్షలు దాటితే అప్పుడు ఐటీ శాఖ గుర్తించి ప్రత్యేకంగా మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు. క్రెడిట్ కార్డు కస్టమర్లు 1,00,000 కంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంటే వారి ట్రాన్సాక్షన్ను కూడా ఐటీ శాఖ సమీక్షిస్తుంటుంది. క్రెడిట్ కార్డులే కాకుండా ఒక ఏడాదిలో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో 10 లక్షలకు మించి పెట్టుబడులు పెట్టినట్టయితే అప్పుడు ఆదాయపు పన్ను శాఖ సదరు పెట్టుబడిదారుడి ఆర్థిక లావాదేవీల్ని ఖచ్చితంగా పరిశీలిస్తుంది. వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ లేకపోతే మాత్రం ఐటీ నోటీసులు రావచ్చు. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల్ని కొన్నప్పుడు వాటికి సంబంధించిన రిపోర్ట్లు ఆటోమేటిక్గానే ఐటీ శాఖకు అందొచ్చు. అందుకే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీ డబ్బులకు ఖచ్చితమైన రుజువులు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం నగదు జమ చేస్తే ఇది ఐటీ శాఖకు తెలిసిపోతుంది. మీకు ఆదాయం చట్టబద్ధంగా వస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఐటీ నోటీసులకు బదులు ఇవ్వాల్సి ఉంటుంది. 50,000 కంటే ఎక్కువ మొత్తంతో బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరిపితే వాటిని ఐటీ శాఖ ట్రాక్ చేసే అవకాశం ఉంది.